శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధజ్యోతిషరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగలస్తనద్వయం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నమమితే పరశివే పరాం పరాం కామేశ్వరీం పరాం మేడే కాదిహారి స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం ఓం హరీం హరీం హ్రీం. శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. తనాపం. ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయై నమః. పురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలలో శుద్ధ విద్య చెప్పాను, అంకురాకార చెప్పాను, ద్విజపంక్తి అంటే ఏంటో చెప్పాను, విద్య ప్లస్ అంకుర విద్యాంకుర అది చెప్పాను, విజయోజ్వల అంటే ఏంటో చెప్పాను, రాఖా విద్య అంటే ఏంటో చెప్పాను, కులాకార మనం కంప్లీట్ చేశాం నన్న. పరావిద్య 9 కూడా చెప్పాను. ఈ శ్రీ విద్యయే పరావిద్య, ఇంతకు మించినది మరొకటి లేదు అని కూడా అది నేను భాష్యం చెప్పాను. ఇప్పుడు 10వ నామము జప విద్య. ఇది జప విద్య అంటే ఏంటో తెలుసుకుందాం. 10వ అమ్మవారి యొక్క ప్రధానమైన నామంలో శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలలో అందులో దాగి ఉన్న ఈ జప ప్లస్ విద్య, ఈ 4 అక్షరాలు తీయండి అందులో నుంచి. జప ఉందా, ద్విజపంక్తి జ ఒకటి ఉంది, ద్విజ అలా పా ఉంది, పంక్తిలో జ పా ఉంది, విద్య శుద్ధ విద్య, విద్యలో విద్య. ఇప్పుడు జప విద్య అని ఒక చిన్న గుప్తనామం ఈ ప్రధానమైన నామంలో దాగి ఉంది నాన్న. అంటే ఏంటంటే మీకు చెప్పాను కదా, ప్రధానమైన నామం ఎప్పుడు కూడా అమ్మవారి పూర్తి స్వరూపాన్ని విశదీకరిస్తుందమ్మా. ఇందులో గుప్తంగా దాగి ఉన్న జప విద్య అనే ఈ అక్షరం ఏమిటి? అలానే రాకా విద్య ఈవిడ అంటే ఇన్ని కృత్యములు ఈవిడే అమ్మవారు ఒకే నామంలో ఇన్ని కృత్యములు ఇన్ని కార్యములు చేస్తోంది సృష్టిలో అమ్మవారు. సో ఇప్పుడు ఈ జప విద్య అనేది కూడా ఒక కృత్యము. ఆ జప విద్య అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. దీనిని ఎంతగా జపము చేస్తే అంటే చతుర్యాగ క్రమముగా ఈ విద్యని ఆచరిస్తే దీనిని మించిన విద్య మరొకటి లేదు. ఇప్పుడు దీని మీద భాష్యం చెప్తానన్న. జప విద్య మనం కళ్ళు మూసుకొని తలుచుకున్న అమ్మవారే గుర్తుకొస్తుంది ఏమా, స్థూలంగా సూక్ష్మంగా సూక్ష్మతరముగా సూక్ష్మతమముగా. అంటే అమ్మవారు కళ్ళు మూసాము అంటే ఈ శ్రీచక్రమే నీకు గోచారం అవుతుంది. మంత్ర రూపంగా గనుక నువ్వు చేసి ఇది బహిర్యాగంగా నువ్వు ఏంటంటే అమ్మవారిని దేహముతో నువ్వు స్పృహ ఉండటం, దేహగతముగా స్పృహ ఉండటం, ఇది ఒక రకం. దేహము కూడా జపము చేస్తున్నది. నేను ఎప్పుడు అమ్మవారి సేవలోనే తరిస్తున్నాను స్వామి అని మీరు అంటుంటారు కదా. అంటే ఏంటంటే దేహము తరించబడుతోంది. ఇది ఒక రకమైన అంటే జపములో మళ్ళీ 4 రకాలు ఉంటాయి. ఇక్కడ ఆనందఘనుల వారు కొన్ని చెప్పారు, ఉట్టి జప విద్య కలిసి చెప్పాడు. ఇప్పుడు దీన్ని మనం లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు జపం మనం ఎలా చేస్తాం, దాన్ని మనం మన జీవితంలో ఎలా అమ్మవారు ఇటువంటివి మన ద్వారా ఎలా చేయిస్తుందో అనేది తెలుసుకోవాలి. ఈ జపము అంటే ఏమిటి? స్థూలంగా మనం చేసేది అమ్మవారి సేవలు. గురువు ముఖత మనం తీసుకున్న మంత్రము మానసికంగా ఒక బాలా మంత్రం కానీ పంచదశి కానీ షోడశి కానీ మహాషోడశి కానీ అది జపము చేయటం.
ప్రాణంగా దాన్ని మలుచుకొని ప్రాణము చేయటం. ప్రాణము ఇప్పుడు మనం శ్వాస తీస్తున్నాం. ఈ శ్వాస అంతా ఏమిటి? అదేదో కోటి కోటి విద్యలు కోటి కొరికే అన్నట్టు ఇది కేవలం బ్రతికించటానికి మనం తీసుకొని ఈ యొక్క శ్వాసని మనం వృధా చేస్తున్నాం. దీన్ని మనం ఏం చేస్తున్నాము? అమ్మవారి జపముతో దీన్ని పునీతము చేస్తున్నాం. శుద్ధ ఇదేంటి? జపము చేస్తున్నాం. శ్వాస జపం, అదే గాయత్రి. గాయత్రి అంటే ఏమిటి? ప్రాణంతో చేసేది గాయత్రి, ప్రాణ విద్య. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో గాయత్రి అమ్మవారి యొక్క మంత్రం మరి చిన్నప్పుడే ఈ జప విద్యలు బాల్యంగా ఉన్నప్పుడే దీనికి ఏంటంటే ఈ అలవాటు చేయించాలి. అప్పుడు వాళ్ళు ఏంటంటే ముందుకు వెళుతున్న కొద్దీ ఈ జప విద్య అనేది అనుభూతి చేసుకుంటారు ప్రాణంగా. దీన్నే అభ్యాసము కోసు విద్య అంటారు. అభ్యాసం లేకుండా ఏవి పట్టుబడవు. అంతేగా జప విద్యనే కాదు, లౌకికంగా కూడా మనం కష్టపడకుండా మనం ఏమీ కోరుకోలేముగా. ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి అనుకుంటే అనుకున్న తడువే అయిపోతామా? కాంగా. ఎంతో అభ్యాసం ఉండాలి, కృషి ఉండాలి, శ్రద్ధ ఉండాలి ఏమా. అలా ఈ అమ్మవారు ప్రాణంగా, దాని తర్వాత అమ్మ అనుగ్రహం ఉంటే ఈ ముఖ్య ప్రాణము ఉదాన ప్రాణము అని నేను ఏదైతే చెప్పానో, ఆత్మకి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. ఉదాన ప్రాణం అంటారు, కుండలిని శక్తి అంటారు, అమ్మవారి శక్తి అంటారు. ఇదంతా ఈశ్వర చైతన్యము నీ హృదయగతములో హృదయంలో లబ్ డబ్ అని కొట్టుకుంటున్నది ఈశ్వర చైతన్యం. ఈ మాంసం ముద్దని కొట్టిస్తోంది. అది నీ కంటికి కనిపించదు. అది బహిర్గతం అయితే అది ఆ శబ్దం నువ్వు వెలగలుస్తావు. హార్ట్ బీట్ అది అమ్మవారి ఈశ్వర చైతన్యం. సో ఈ 4 రకాలుగా ఇది చతుర్యాగా క్రమంగా చేసిన వాడికి ఈ అమ్మవారు ఈ విద్య ద్వారా వాడికి ఆత్మ సాక్షాత్కారం 3వ కన్ను దగ్గర వాడికి ఆత్మ సాక్షాత్కారం అనేది వాడికి అనుభూతి అవుతుంది. అంటే ఈ జప విద్య అమ్మవారు ఈ రకంగా ఈ జప విద్యా మార్గంలో నువ్వు గనక చేస్తే, సరిగ్గా చేస్తే అమ్మ నీకు అమ్మ సాయుధ్యం అనేది అప్రయత్నముగా అయాచితంగా ఇస్తుంది. అవునా? అదనమాట జప విద్య అంటే. ఆ ఒక్క పదంలో ఆయన ఇంత దాచాడు. చతుర్యాగ క్రమం అంతా అమ్మవారి జప విద్య అంటే నువ్వు ఏ రూపము పెట్టుకుని చేసినా, ఏ దేవతని చేసినా అన్ని పూజలు, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? అన్ని పూజలు నువ్వు ఏ నామమైనా చెప్పు, అది నాకే చెందుతాయి. అన్ని నదులు వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి. అవునా? ఎవరు చెప్పటం అవసరం లేదు. నదులకి జీవనదులు ఉన్నాయే, జీవనదులు ఇవన్నీ కూడా ఆ మార్గంలోనే వెళ్ళి సముద్రంలోనే కలుస్తాయి. కృష్ణుల్లోనే కలవాలి అన్నట్టు గోపికలందరూ, కృష్ణ భక్తులందరూ కృష్ణుల్లో ఎలా కలుస్తున్నారు, మనందరం కూడా నామము ఏ దేవత అయినా రూపం, నామ రూప దేవతలు ఎంతమంది ఉన్నా కూడా పూజలన్నీ చెందేవి అమ్మవారికే అని ఈ జప విద్య ద్వారా మనం తెలుసుకోవాలి. అర్థమైందా? సో మాయలో నువ్వు ఎన్ని రకాల దేవతల్ని పెట్టుకున్నా పూజ ఒకటే. ఎంతమంది కోటాను కోట్ల మందిని మనం మనుషులని ఎందరినో చూస్తాం. అందరిలో ఉన్నది ఒకే ఆత్మ. అందరిలోనూ కూడా మనం చూడవలసింది ఆ దృష్టి, ఆ దివ్య దృష్టి. దాన్నే విశ్వ ప్రేమ, విశ్వ దృష్టి అంటారు. అది ఈ జప విద్య ద్వారా నీకు అమ్మవారు అప్రయత్నంగా ఇస్తుంది. ఇవన్నీ అమ్మవారు ఇచ్చే వరాలు. నువ్వు కోరుకునేవి కావు. నువ్వు కోరుకునేవి వస్తు రూపంలో ఉంటాయి. ఆవిడ ఇచ్చేవన్నీ అదృశ్య రూపంలో ఉంటాయి. ఇవి దృశ్య రూపంలో కోరుకుంటున్నావు, ఆమె అదృశ్య రూపంలో నీకు తెలియకుండా ఇస్తుంది. తెలుసుకున్నావు అనుకో, నీకు ఆత్మ సాక్షాత్కారం అయింది, సెల్ఫ్ రియలైజ్డ్ సోల్ అయితే నీకు అది కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది అమ్మవారి యొక్క కృపే కానీ నా గొప్పతనం కాదని నువ్వు అప్పుడు అనగలుస్తావు. ముందు అనలేవు. ఇది నా కష్టపడితే సంపాదించాను స్వామి అంటావు మాయలో. ఏమా? సో ఈ విద్యని ఆచరిస్తే దీనిని మించిన విద్య మరొకటి లేదు అని ఖరాఖండిగా ఈ యొక్క నామం చెప్తోంది. ఈ విద్య గనక నువ్వు చక్కగా చిన్నప్పటి నుంచి కనుక ఈ 4 రకాల చతుర్యాగ క్రమంగా బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ, మహాయాగాలు పద్ధతిగా నువ్వు 4 రకాలుగా అంటే స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర, సూక్ష్మతమ. ఇప్పుడు నిన్ను నువ్వు శ్రీకృష్ణుడు ఏమన్నాడు? ఉద్ధరే ఆత్మ అన్నాడు. కేవలం శారీరకంగా ఉద్ధరించమని కాదు,
అలంకారాలు చేసేసుకొని మనం బాగున్నామా అని చెప్పేసి అద్దం దగ్గరికి వెళ్ళిపోయి చూసేసుకొని మళ్ళీ మన వ్యవహారాల్లో వెళ్ళిపోవటం కాదు. లోపల శరీరం కూడా అది అలంకరించబడి ఉండాలి. నీ ప్రాణము కూడా అలా అలంకరించబడి ఉండాలి. అది నాలుగు నాలుగు రకాలుగా కూడా నువ్వు స్థూల సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమముల అక్కడి వరకు ఆత్మ వరకు కూడా నీవు ఏమ్మా ఆ అమ్మవారి యొక్క గుణాన్ని పెట్టుకుని నువ్వు వ్యవహారం చేయాలి. ఈ నాలుగు పెట్టుకుని అవతార పురుషులు తిరిగారు కాబట్టి వాళ్ళకి సాధ్య అసాధ్యాలంటూ ఉండవు. వాళ్ళు ఏది తలుచుకుంటే అది చేయగలుగుతారు. మనం చెయ్యలేము. మనకి ప్రతి అడుగులో భగవంతుడు గుర్తుకొస్తుంటాడు. స్వామి నీ దయ ఉంటే కానీ నేను ఈ పని నేను చేయలేను. అర్థమైందా? జప విద్య అంటే అది. సో అవతార పురుషులు, మహానుభావులు, అవధూతలు, యోగులు, వైరాగులు వీళ్ళందరూ కూడా ఈ జప విద్యలో నిష్ణాతులు కాబట్టి వారికి అంత తొందరగా ఫలితాలు కూడా ఈ జన్మలోనే వారు అయాచితంగా అప్రయత్నంగా వాళ్ళు అడగకుండానే వాళ్ళ యొక్క అన్ని తీరిపోతూ ఉంటాయి. అది చెప్తున్నాడు. జప విద్య అంటే అది. కాబట్టి జపము అంటే కేవలము నాదమును ప్రసవింప చేయటమే మాత్రమే కాదు, ప్రాణముతో కూడా చేయుట. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఓం అంటే ఇదేమిటి? ఇది కేవలం ఇలా కాకుండా దీన్ని ఏంటి ప్రాణముతో చేయాలి. అంటే ఏంటంటే ఈ యొక్క నాదము కరిగి మళ్ళీ నీ యొక్క నామము అంటే నీ యొక్క సూక్ష్మములో అది కరిగిపోవాలి. స్థూలము కరిగిపోయి మంచు కరిగితే నీరు ఎలా వస్తుందో నీ మనస్సు కూడా, అందుకే మనస్సులో అది కరగాలి. మనస్సు దేనికి సంకేతము? చంద్రుడికి సంకేతం. ఓకే, సో నీరు మళ్ళీ ఇంకా బాగా చేసావు. ప్రాణం ఏమిటి? అగ్ని. శ్వాస అంతా అగ్ని, వేడిగా ఉంటుంది చూడండి. దాన్ని నువ్వేం చేస్తున్నావు? నీరుని మరిగించి అంటే ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న మనసుని కరిగించి ప్రాణ రూపంలో మారుస్తున్నావు. ఏమా ఈ నాదాన్ని ఏం చేస్తున్నావు? ప్రాణ రూపంలో అంటే ముఖ్య ప్రాణ రూపంలో తీసుకెళ్తున్నావు. అది ఏం చేస్తుంది? దశవిధ ప్రాణాలుగా 10 దారులలో వెళుతున్న ప్రాణాన్ని తీసుకొచ్చి మెయిన్ కనెక్షన్ అంటే ఏంటంటే విశ్వ ప్రాణానికి తగిలిస్తున్నావు. అది చేయమంటున్నారు ఇక్కడ. అర్థమైంది కదా? అది అంటే మనం వెళ్ళే బాట, భగవంతుడి యొక్క బాట ఇలా వేయబడుతుందమ్మా. మాయలో నువ్వు ఎన్నో బాటలు వేసుకుంటావు, ఎన్నో వ్యవహారాలు చేస్తావు. 10 వ్యవహారాలకి 10 మార్గాలు ఉంటాయి. కానీ భగవంతుడి యొక్క మార్గంలో ఒకే దాన్నే ఏమన్నారు? తమసోమ జ్యోతిర్గమయ. ఇది జ్యోతి మార్గం తప్ప ఇంకే మార్గము, ఏ వ్యవహారాలు చేసే మార్గము కాదు అని ఒక హెచ్చరిక అమ్మా. అంటే సంకల్పము, వికల్పము, సుఖము, దుఃఖము ఇటువంటివన్నీ మాయకు సంబంధించినవన్నీ ఈ మార్గంలో ఉండవు అని అమ్మా. ఇవన్నీ నువ్వు బహిర్యాగ, అంతర్యాగ, రహోయాగ దగ్గరే అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా నువ్వు కోరుకునేది ఏముంది? ఆత్మగతంగా నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు, నీలో నీవుగా ఉన్నప్పుడు, నీకు ఏ వ్యవహారాలు లేనప్పుడు అమ్మా ఇంకా నువ్వు కోరుకునేది ఏముంది? అడిగేది ఏముంది? ఆవిడ ఇచ్చేది ఏముంది? చెప్పండి. అంతే కదా? చనిపోయిన వాడికి కోరికలు ఏమున్నాయి? బతుకుంటే కోరుతాడు, కానీ పోయిన తర్వాత ఏముంది? అలానే మనము ఆత్మగతంగా ఆత్మలో వ్యవస్థితులు అయ్యావు అనుకో, నువ్వు కోరుకునేది ఏముంది సపరేట్గా? నీ దృష్టి ఎప్పుడు శివ దృష్టి పైనే ఉంటుంది, కింద ఎందుకు ఉంటుంది? అవునా? నా సంసారం, నా పిల్లలు, నా డబ్బు, ఇది ఈ రకంగా నా 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 అనుకునే తిరిగేవాడు ఏమయ్యాడు? పైకి ఎదిగాడు. ఎదిగినప్పుడు ఏమయ్యాడు? ఆత్మ అయ్యాడు. ఆత్మ నాలుగో రూపంలో నువ్వు ఉన్నావు. నీ అసలు రూపంలో నువ్వు ఉన్నావు. అప్పుడు నువ్వు కోరుకునేది ఏముంది? ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే వెళ్ళాలి అనే కోరిక ఒకటి తప్ప నీకు ఇంకేం ఉండదు. అదే సాయుధ్యము, ముక్తి. పై దృష్టి ఉంటుంది, కింద దృష్టి ఉండదు. అర్థమైందా అమ్మా? సో ఆనందఘనుల వారు కూడా ఈ పుస్తకం రాశారు అంటే ఇందులో ఆయన ఏమిటి ఆ స్థితిలో ఉంటూనే ఇన్ని గ్రంథాలు ఆయన రచించాడు. ఆయన ఎప్పుడు కూడా ఇందులో మీరు ఎక్కడా కూడా వ్యవహారం అనేది ఆయన పుస్తకాల్లో ఎక్కడా చూడరు. ఆయన వెళుతూ చెప్పుకునేవి త్యాగయ్య, అన్నమయ్య వీళ్ళందరూ వెళుతూ వాళ్ళ యొక్క ఇవి ఏమిటి, వాళ్ళు ఎలా పాడుకుంటూ వెళ్ళారు, వాళ్ళ శిష్యులు ఎలా దాన్ని రికార్డ్ చేశారు, వీళ్ళు కూడా ఆ జ్యోతి మార్గంలో పాత్ ఆఫ్ లైట్ లో వెళుతూ ఉన్నవన్నీ రికార్డ్ అయినాయి. అవి మన అదృష్టం. ఆనందఘనుల యొక్క ఆశీస్సులతో మన చేతిలో ఇప్పుడు ఈ పుస్తకం ఉంది అంటే దీని వెనక ఎంత
ఆయన దాచిపెట్టాడు రహస్యం. ఆయన చెప్పింది భాష్యం ఎక్కువే చెప్పాడు, ఇంకా ఎక్కువ చెప్పమని మనకి ఆదేశించారు. సో అందుకే నేను చెప్పవలసి వస్తుంది ఇంత. ఎందుకంటే సామాన్యుడిని రేపొద్దున రాబోయే తరాలు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను అది. సో వాళ్ళకు కూడా సామాన్యంగా ఒక శ్రీ విద్య అంటే ఎలా ఉండాలి, అది ఒక ఆట వస్తువుగా ఉండాలి, అంటే ఇష్టమైన ఆట వస్తువుగా ఉండాలి, రోజు దాంతోనే ఆడుకుందాం అన్నట్టు చిన్నపిల్లల తత్వంతో ఉండాలి విద్య అంటే. అంతేగాని విద్యను చూసి విద్య ఎప్పుడు భయాన్ని కలిగించకూడదు. అటువంటి భయపెట్టే విద్యలు మనకెందుకు, తంత్ర విద్యలు పొద్దున్న చెప్పాను కదా. సో భయపడే విద్యలు అవసరం లేదు మనకి, అభయాన్ని ప్రసాదించే విద్య బ్రహ్మ విద్య. ఈ శ్రీ విద్య బ్రహ్మకే బ్రహ్మ విద్య. నేను పుట్టించిన వాడు బ్రహ్మన్నాడే, ఆయన కూడా ఈ శ్రీ విద్య అమ్మవారి యొక్క పరాని పూజ చేస్తాడు. పూజ పరాత్పర. ఈయన అయితే ఈయన చేసే పూజ పరాత్పర కళాం శ్రీచక్ర సంచారిణి, అంటే పరాశూన్యంలో ఉన్న ఉల్లలితాంకురాదేవి అమ్మవారు ఎవరైతే ఉంటారో, అమ్మవారు లలితా రూపాన్ని పోగొట్టుకొని మళ్ళీ ఈ యొక్క మహాప్రళయంలో ఆవిడ మొత్తం శూన్యం చేసినప్పుడు ఆ రూపమే ఉల్లలిత. దాన్ని పూజ చేస్తాడు ఈ బ్రహ్మ అమ్మ. సో కాబట్టి జపము అంటే కేవలము నాదమును ప్రసవింపజేయటమే కాకుండా ప్రాణముతో కూడా చేయుట, అంటే ప్రాణము నాదమును పుట్టించటమని అర్థము. ఈ ప్రాణం ఏమిటి, నాదాన్ని పుట్టిస్తున్నాం మనం, ప్రాణంతో నాదాన్ని పుట్టిస్తున్నాం. ఇప్పుడు ఓం అనే ప్రాణం ఏదైతే ఇప్పుడు నేను అంటున్నాను కదా, అంటే వాక్ శుద్ధి ప్రాణము. ఈ ప్రాణము ఏమిటి, నాదాన్ని పుట్టిస్తోంది. విశ్వ ప్రాణం బిందువులో ఉంది కదమ్మా, ఈమని పుడితే శ్రీమని వస్తోంది. శ్రీం నుంచి హ్రీం, హ్రీం నుంచి ఓం, ఓం నుంచి నువ్వు నేను. చాలా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ప్రాణం ఉంటే మాట మాట్లాడతాం, ప్రాణం లేకపోతే నాదం ఏం చేస్తాం, మనం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి, అవునా? అందుకే ఇది శివ శవ, పోయిన తర్వాత ఏం మాట్లాడతాం. సో నాదము ఉన్నప్పుడు నాదాన్ని ఈ ప్రాణమన్ని నాదముగా మార్చి నాదాన్ని అక్షరముగా మారుస్తున్నాం. అర్థమైందా? అది ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య. అదే సౌందర్య లహరి అంటే కేవలం అమ్మవారి యొక్క సృష్టి, బాహ్య సృష్టి యొక్క సౌందర్యం అని కాదు. సూక్ష్మ సౌందర్యం ఉంది, సూక్ష్మతర సౌందర్యము, సూక్ష్మతమ తమము, సూక్ష్మతమము, ఆత్మ సౌందర్యము అంటాంగా మనం. వాడు ఎంత గొప్ప ఆత్మ సౌందర్యంతో ఉంటాడు. ఆ సాయిబాబా ఉన్నాడు, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాను, రామకృష్ణ పరమహంస. వాళ్ళ మనసు గురించి మనం ఎక్కడన్నా ప్రస్తావన చేశామా? లేదండి. ఆయన ఆత్మస్వరూపుడు, ఆత్మతోనే ఉంటాడు, ఆత్మలోనే ఉంటాడు కాబట్టి ఆయన ఆత్మ సౌందర్యం చాలా గొప్పదండి. బయట శరీరం ఏముందండి, ఇవాళ అందంగా ఉంటుంది, రేపొద్దున ముడతలు పడిపోతుంది, అవునా? కానీ ఆత్మకి ముడతలు అనేది ఉండదుగా. అదే ఎటర్నల్ బ్యూటీ అంటారు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. సౌందర్యము అంటే కేవలం శరీరగతమైన సౌందర్యమే కాదని. సో ప్రాణము ముఖ్యము. ప్రాణాన్ని మనం ఏం చేస్తున్నాము, నాదమయంగా చేస్తున్నాము. నాదం నుంచి మనం అక్షరాకృతి ఓం నుంచి సృష్టి ఎలా వచ్చిందో, నీవు గనక ప్రాణాన్ని నాదముగా మార్చి నాదాన్ని అక్షరముగా మారుస్తే అదొక పాటగా నీ నోట్లోంచి వస్తుంది. అది అలానే సాహిత్యాలు, ప్రబంధాలు, ఇటువంటివన్నీ కూడా గొప్ప గొప్ప గ్రంథాలు, గొప్ప గొప్ప అనుభూతులతో నువ్వు పాటలు కానీ ఏదైనా కానీ ఏ విద్య అయినా కూడా నీకు జప విద్య అంటే అది. అందులో నువ్వు నిష్ణాతుడు అవుతావు అని. ఈ విద్యలన్నీ అర్జునుడు వీళ్ళందరూ కూడా మహాభారతంలో వీళ్ళు ఈ జప విద్య, వాళ్ళకి అటువంటి సద్గురువులు విశ్వామిత్రుల వారు కానీ ద్రోణాచార్యుల వారు కానీ వీళ్ళందరూ కూడా, యజ్ఞవల్క్యుడు మరి శ్రీ విద్యే చెప్పాడు. బృహదారణ్యక ఉపనిషత్తు మీరు చదవండి, ఎంత గొప్ప ఉపనిషత్తు అది. యజ్ఞవల్క్యుడికి గార్గికి జరిగిన సంవాదంలో అంత శ్రీ విద్య ఉంది. అది వారి గురుకృప, అందుకే వారు శ్రీ విద్య నోట్లోంచి వచ్చింది. ఆనందగన్ల వారు బృహదారణ్యక కూడా ఆ పుస్తకం కూడా వస్తుంది, చదువురు దాన్ని. అందులో శ్రీ విద్య గార్గి వేసిన ప్రశ్నలకి యజ్ఞవల్క్యుడు జవాబులు ఎంత బాగా చెప్పాడు శ్రీ విద్యాంతర్గతంగా. అది జప విద్య వల్ల సాధ్యమైంది ఆయనకి. ఆయన గురు పరంపర.
ఆయన ఎక్కడ, ఆయన గురువు ఎవరు? ఆదిత్యుడు, భాస్కరుడు, సూర్యుడు. సూర్యుడి దగ్గర నేర్చుకున్నాడు ఇవన్నీ. అర్థమైందా అమ్మా? జప విద్య అంటే అదనమాట. ఏది పలికినా విద్య అది. ఏది పలికినా జపము ద్వారా పలికే అవి. అదే ఆత్మ సౌందర్యము అంటారు. ఆత్మతో మాట్లాడటం. ఆత్మీయులండి వాళ్ళు నాకు అంటాం. ఏమా బంధువులు వీళ్ళందరూ కూడా మనసుతో మనం పెట్టుకున్న బంధం కాబట్టి బంధువులు. ఆత్మతో పెట్టుకునే వాళ్ళు ఎవరు? ఉం? ఆత్మగతముగా వాడు నా ఆత్మీయుడండి. వాళ్ళు ఎక్కడున్నా కూడా నా మంచే కోరుతారు. బంధువులు ఏంటంటే వాళ్ళ అవసరం ఉంటే ఇంటికి వస్తారు. బంధువులు ఏమిటి? బంధుత్వాన్ని పెట్టుకొని వస్తారు. ఎప్పుడైతే బంధం ఏర్పడిందో ఆశించటం అనేది కూడా ఉంటుంది. అవునా? ఆత్మీయుడికి ఏముంటుంది? వద్దులేరా, నాకు నువ్వు బాగున్నావు, సంతోషం, చూసి సంతోషించాను, నా ఆశీస్సులు, మా బెస్ట్ విషెస్ అని చెప్పి వాడు ఫ్లైట్ పెట్టుకుని అమెరికాకి వెళ్ళిపోతాడు. ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి ఫోన్ చేస్తాడు. కానీ ఎప్పుడు ప్రతిరోజు నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. దీనికి ఒక కథ కూడా ఉంది. ఎంత గొప్ప కథ! అది ఇప్పుడు ఆ కథ చెప్పాను అంటే 20 మినిట్స్ ఎగిరిపోతుందమ్మా. అందుకే మనం నామాల్లో వెళ్తున్నాం. ఆ కథ నేను ఆఖరిలో టైం ఉంటే చెప్తాను. చాలా బాగుంటుంది ఆ కథ. ఏమ్మా, ఆ కథ చెప్తే నీ ఆత్మీయులు పాపం అలా వాళ్ళు మన గురించి మన మంచి కోరుతారా అని. అన్నీ స్థూలంగా జరగాలి నేను లేదమ్మా. దగ్గరకు వచ్చిన వాళ్ళు బంధువులే గొప్ప అని కాదు, ఆత్మీయులు కూడా ఉంటారమ్మా. దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారమ్మా. సో వాళ్ళు ఆత్మీయులు అంటారు. అవునా? గురువులు కూడా ఆత్మీయులు ఉంటారుగా. ఆంతరింగిక శిష్యులు అంటారు. నా ఆత్మస్వరూపం రా నువ్వు అంటాడు. ఆదిశంకరాచార్యుల వారికి, పద్మనాభుడు, వీళ్ళందరూ కూడా ఆత్మీయులు. మిగతా శిష్యులు చాలా మంది మనసుతో బంధం పెట్టుకున్నారు గురువుకి. అంటే ఏదో సంకల్పం పెట్టుకుని వస్తారు ఆయన దగ్గరికి ఏదో నేర్చుకుందామని. కానీ ఆయనకి ఒకళ్ళు ఇద్దరే ఉంటారు. రామకృష్ణ పరమహంసకి ఆయన యొక్క రూపమే, గురు రూపమే స్వామి వివేకానంద. ఆయన ఏదైతే కోరుకున్నాడో అవన్నీ గురువు ఏంటి మళ్ళీ ఈ యొక్క శిష్యుల్లోకి వచ్చి వారి ద్వారా ఆయన చెప్పదలుచుకుందంతా చెప్పించాడు. అది ఆత్మీయులు అంటే. అంత గొప్ప కార్యాలు చేసేవాళ్ళు వాళ్ళు. లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకునేది ఆత్మీయత, స్వప్రయోజనాలు పెట్టుకునేది బంధుత్వము. అమ్మా అలా వాడు మన ఇంటికి వచ్చాడంటే మనం వాడి ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. వాడు ఒక గిఫ్ట్ ఇచ్చాడంటే మనం కూడా వెళ్ళి ఒక గిఫ్ట్ ఇవ్వాలి. రిటర్న్ గిఫ్ట్ అంటారు. ఇవ్వలేదు అంటే అది ఒక బంధుత్వం చెడుతుంది. అవునా? ఇవన్నీ ఏమిటి? ఈ బంధుత్వం ఏం ఆశిస్తోంది? నీ క్షేమమా, వారి క్షేమమా? అవునా? అది ఇటువంటి ఇటువంటివన్నీ కూడా తొలగించేదే ఈ జప విద్య. నీలో నిన్నుగా ఉంచేది. శ్రీకృష్ణుడిలో వ్యవహారాలు చెయ్యి, కానీ నువ్వే వ్యవహారంగా తిరక్కు. రాత్రింబగళ్ళు అదే ఆలోచన చేస్తే ఎట్లా? ఇంతకీ నువ్వా వ్యవహారం, వ్యవహారం నువ్వా? వ్యవహారమే నేను, నేనే వ్యవహారంగా తిరిగేస్తుంటాం చాలా మంది. అంటే ఏమిటి? కృష్ణుడు ఏమిటి? అన్ని కార్యాలు, రాచకార్యాలన్నీ చేశాడు. మళ్ళీ ఆయన యొక్క పూజా మందిరంలో ద్వారకలో వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఆయన ఏమిటి? ఇగో ఈ జప విద్య, ఆత్మలో నిష్ణాతుడే ఉంటాడు ఎప్పుడు కూడా. అర్థమైందా అమ్మా? అందుకే ఆయన పరమాత్మ. ఆయన బిందు స్వరూపుడు, అమ్మవారి స్వరూపుడు. కరాంగుని నకోత్పన్న నారాయణ దశాకృతి అన్నట్టు తనలో తానుగా ఉంటాడు. అది దట్ ఇస్ ద బ్యూటీ. కిరణాలన్నీ వ్యవహారాలు అయితే 6ంటికి సాయంత్రం ఈ కిరణాలన్నీ మళ్ళీ ఆయనలోకి ఎలా వెళ్ళిపోతాయో వ్యవహారాలు కూడా ఆయన అన్నిటినీ తనలో మళ్ళీ లయం చేసేసుకుంటాడు. నేను ఏదీ కాను అంటాడు. నీతో తిరుగుతున్నంతసేపు నీవు నాదానివి అంటాడు. తర్వాత తనలో తానుగా ఉండిపోతాడు. అది ఏమ్మా, కృష్ణుడు కూడా అంతే. ఎవరితో బంధుత్వం పెట్టుకోలేదు కదమ్మా. కానీ ఆయన ఆయన పెట్టుకోడు. ఆయన ఇప్పుడు ఒక మీరాబాయి కానీ, ఒక రాధ కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఆత్మతో పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఆత్మలో లయమయ్యారు. వాళ్ళు కూడా బంధుత్వం పెట్టుకోలేదు కృష్ణుడితో. అంటే దేహ బంధం అని, మనస్సుతో కూడుకున్న బంధం అలా కాదు. ఆత్మతో పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఆత్మలో ఏకమైపోయారు. అందుకే ఆయనకి అందరూ కూడా, వీళ్ళందరూ ఏకంగా మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయారు కృష్ణుడి అవతారం చాలించిన తర్వాత. రాముడు కూడా అంతే.
సరయూ నదిలో ఆయన మరి అవతారం చాలించినప్పుడు కూడా చాలా మంది ఆయనతో పాటు నది ఇందులోకి ప్రవేశం చేశారు. అంటే దేహత్యాగం చేసేశారు నదిలో. చేసినప్పుడు ఈ ఆత్మలన్నీ మళ్ళీ రాముడిలో కలిసిపోయి వైకుంఠానికి వెళ్ళిపోయాయి. అట్లా అన్నమాట ఆత్మీయత అంటే అది. సో జప విద్య ద్వారా ఇవన్నీ జరుగుతాయి. నీ వ్యవహారాలన్నీ లోపల ఎక్కువ ఉంటాయి, బయట తక్కువ ఉంటాయి. అమ్మా, బయట వ్యవహారం చేసేవాడు ఎప్పుడు దేహంతో చేసేవన్నీ కూడా బహిర్గతంగా చేసేవన్నీ కూడా వ్యవహారం ఎక్కువగా కనిపిస్తుంది, మాయ ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు అంటే ఆయన వ్యవహారం చేశాడు, కానీ ఆత్మతో చేశాడు. అందుకే ఆయన గురించి మనకి తెలుసుకుంది తక్కువ, తెలుసుకోవలసింది ఎక్కువ. అవునా? అట్లా ఉంటారమ్మా కొందరు. లోపల ధ్యానం చేస్తూ ఉంటారు, జపము చేస్తూ ఉంటారు, బయట తక్కువగా కనిపిస్తూ ఉంటారు. శరీరంలో ఉన్న తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలా అలానే ప్రాణముతో కూడా చేయుట అంటే ప్రాణమును నాదమును పుట్టించటం అని అర్థము. ప్రణవ జపము, ఆత్మ జపము చేయటం ఏదైతే ఉన్నదో అదియే నిజమైన శుద్ధ విద్య అంటున్నాడు. ఇప్పటిదాకా నేను చెప్పానే, జపము ద్వారా శ్రీకృష్ణుడు ఎలా చేశాడు, ఆత్మతో ఉండి అన్ని చేశాడు. అందుకే ఆయనకి ఏది కర్మ అనేది ఉండదు, కర్మాతీతంగా చేశాడు. ఒక కారణం పెట్టుకొని చేశాడు ఆయన. మనం ప్రతిదాన్ని కారణం సృష్టించుకుంటాము, ఫలితం ఆశిస్తాము. అది దాని ఫలితం ఆశించినప్పుడు అది శుభము కానీ అశుభము కానీ అది కర్మ రూపంలో మనకి అంటుకుంటుంది. కానీ కృష్ణుడు చేసింది అలా కాదు. అది ఆయన చేసిందంతా శుద్ధ విద్య. ఆయన జపమంతా శుద్ధమైనది. పొద్దున కమలాత్మికలో చెప్పాను కదా, ఆ అమ్మవారిని చేస్తే అలా ఉంటుంది. నీ జపము అంత శుద్ధంగా ఉంటుందని, స్ఫటికముగా ఉంటుంది. నీ ఆత్మ కూడా పైలోకాలకు వెళ్ళినప్పుడు నిన్ను ట్రాన్స్పరెన్సీ అంటారు, పారదర్శకము అంటే ఇటు నుంచి అటు చూస్తే కనిపిస్తావు. స్ఫటికంగానే ఉంటావు, కానీ ఏది కూడా రంగులు నీలోంచి వస్తాయి కానీ నీ రంగు నీకు అంటదు. స్ఫటికం అంతేగా. స్ఫటికం సూర్యుడు విబ్జిఆర్ ఇంద్రధనుస్సు ఎలా వస్తుంది ఆకాశంలో? మాయ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలా నువ్వు స్ఫటికంగా ఉన్నది శుద్ధ విద్య. అంటే మూడో కన్ను పైనంతా కూడా విద్యలన్నీ కూడా, పరా విద్యలన్నీ కూడా శుద్ధ విద్యతో సంబంధించినవి. దాన్ని నువ్వు గనక దృష్టిలో పెట్టుకొని బాలామంత్రం కానీ పంచదశి కానీ షోడశి కానీ చేస్తున్నప్పుడు అటువంటి శుద్ధ విద్య నీకు అబ్బుతుంది. నీది శుద్ధమైన పూజ ఏమ్మా, అది చెప్తున్నారు. ఇక్కడికి ఈ గుప్తనామము జప విద్య అనేది ఈ పుస్తకం, ఈ గ్రంథం ద్వారా ముగించడం అయిందమ్మా. దీనికి ఇంకా చాలా కొనసాగింపు ఉంది, కానీ అంత తలుచుకుంటే 2 రోజులు చెప్తాను. కానీ ఏంటంటే ప్రస్తుతానికి మనం పుస్తకాన్ని, గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాలి కాబట్టి కాలాతీతము మనం చేయకూడదు కాబట్టి ఇక్కడికి గురువు గారు ఆపేశారమ్మా. సో ఆత్మజపము చేయుట ఏదైతే ఉన్నదో అదే నిజమైన శుద్ధ విద్య. అంటే నువ్వు ఏ పూజ చేసినా కూడా ఆత్మని పట్టుకొని పూజ చెయ్యి. ఏ గుడికి వెళ్ళినప్పుడు ఆత్మ నమస్కారం సమర్పయామి యాని కాని చ పాపాని అన్ను చదువుతావే, అది ఆత్మగతముగా నమస్కారం చెయ్యి. నీ కరములు కలిసినా కలవకపోయినా నీ ఆత్మ, నీవు అమ్మవారి విగ్రహం దగ్గర నువ్వు చేతులు జోడిస్తేనే నమస్కారము అమ్మవారికి ఇచ్చానని కాదు. ఆత్మలో నువ్వు భావన చేసిన అది నిజమైన నమస్కారము, నిజమైన అమ్మవారి ఆత్మ అర్పణము. తలుచుకున్నా చాలు. అది ఇప్పుడు శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలలో ద్విజాకార, ద్వి అంటే 2, ద్విజ అంటే 2 ఆకారాలు కలిగినది అమ్మవారు. ద్విజాకార అదేంటో తెలుసుకుందాం. ద్విజములు అన్న మాటకి అనేక అర్థాలు ఉన్నాయమ్మా, కానీ సందర్భోచితంగా దాని అర్థ తాత్పర్యాలు మారిపోతూ ఉంటాయి అమ్మా. ఇప్పుడు మనం కూడా చూడండి, సరదాగా ఏంటంటే ఎవరినన్నా ఆట పట్టించినప్పుడు అంత సీరియస్ చేసుకోకండి, సరదాగా చెప్పాను, దాన్ని ఎందుకు అంత సీరియస్ చేస్తావు, జస్ట్ ఫర్ జోక్ అన్నట్టుగా. అంటే సందర్భాన్ని బట్టి ఆ పదం అర్థం మారిపోతుంది. పెద్ద సత్యం చెప్పావే అంటే
అంటే సందర్భంలో అది అక్కడ అసత్యమే, అది సత్యమేనా అసత్యంగా నిన్ను ఏడిపించారు. అక్కడ సత్యం అసత్యంగా గోచారమైంది. ఆ సందర్భం అటువంటిది. ఇంకో సందర్భంలో ఇంకో రూపంలో ఇంకో రకంగా ఉంటుంది. సో ద్విజములు అన్న మాటకి అనేక అర్థాలు ఉంటాయి. మన మాటలకు కూడా అనేక అర్థాలు ఉంటాయి. ఒక నమస్కారం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నమస్కారం చేస్తాం. పిల్లల్ని ఏం చేస్తాం? ఆశీర్వదిస్తాం. పెద్దవాళ్ళకి ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. అవునా? ఇంకా నీకంటే వృద్ధులు పైన వాళ్ళు ఉన్నారనుకో, కాళ్ళకి దండం పెడతాం. నమస్కారం ఒకటే, కానీ ఎన్ని సందర్భంగా అది మారిపోతూ ఉంటుంది. అట్లా చెప్తున్నారు. ద్విజములు అన్న మాటకి అనేక అర్థాలు ఉన్నాయి. ద్విజ అంటే రెండు అని. ఆ ఈ సృష్టి ఉమ్, ఈ సృష్టి అంతా కూడా దాత యథా పూర్వమకల్పయాత్. దాత యథా పూర్వమకల్పయాత్ అన్నారు. కాబట్టి ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టి ఇది వరకు కూడా ఒకసారి పుట్టి అంతరించిపోయింది. అంటే ద్విజము అన్నారు. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే ఈశ్వరుడికి సృష్టికి పూర్వము శ్రీచక్రము లేనప్పుడు ఈశ్వరుడు అభావంలో ఉన్నప్పుడు ఎవరూ లేరు. తాను ఉన్నాననే స్పృహ కూడా లేని స్థితి అది. అప్పుడు ఆయనలో తెలియని ఒక శక్తి కదిలినప్పుడు, చలనం అయినప్పుడు అది ఏమైంది? ఈశ్వరము అయింది. నిరీశ్వరము ఈశ్వరం అయినది. అయినప్పుడు నేను ఎందుకు కదిలాను? ఆయనకు అర్థం కాలేదు. ఇప్పుడే లేచానా? లేకపోతే నిన్న అనేది ఒకటి ఉందా అనే ఒక సందిగ్ధావస్థ ద్విజ. ఒక్కసారి ఆయన ఏం చేశాడు? జపము చేశాడు. తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు ఆయనకి పూర్వస్మృతి ఇంతో అంతో కలిగింది. లేదు లేదు, పూర్వము కూడా ఒక సృష్టి ఉన్నది. ఆ సృష్టి మళ్ళీ చెయ్యాలి అంటే సృష్టించాలి అన్న, సృష్టి మళ్ళీ చెయ్యాలి అన్న స్ఫురణ వచ్చింది ఆయనకి. అది ఎలా చెయ్యాలి అనేదన్నీ గుర్తుకు వచ్చాయి. అందుకే దాత యథా పూర్వమ కల్పయాత్ అన్నాడు. పూర్వం నేను ఉన్నాను, నేను సృష్టి చేశాను. ఆ సృష్టి మళ్ళీ ఆసన్నమైంది, సమయం ఆసన్నమైంది, మళ్ళీ నేను పునఃసృష్టి చెయ్యాలి అనేది గుర్తుకొచ్చింది ఆయనకి. ఆ ప్రకారంగా మళ్ళీ ఈ సృష్టి అంతా వచ్చింది నాయన అని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు చూస్తున్న ఈ సృష్టి, నువ్వు ఏదైతే ఇప్పుడు నువ్వు చూస్తున్నావో, ఈ అండపిండ బ్రహ్మాండాలు, ఈ సృష్టి అంతా నువ్వు చూస్తున్నావు కదా తల్లి, ఇదంతా కూడా ఒకప్పుడు ఉన్నదమ్మా, ఉన్నది. ఒకసారి పుట్టి అంతరించిపోయింది అంటే మహాప్రళయం వచ్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ పునఃసృష్టి ఉంది అని. అంతే కదా తల్లి, జీవితం కూడా అంతేగా. మనం పోయాము అంటే ఇంకా సృష్టి లేదా? సృష్టి ఉంటుంది కదమ్మా. మనం ఉండం, అంతరించిపోతాం అమ్మా. మళ్ళీ మనం ఏమిటి? దాత యథా పూర్వమకల్పయాత్ అంటే మళ్ళీ మనం ఇదే సంస్కారాలు వాసనామయంగా తీసుకొని ఎక్కడో పుడతాం. ఈ వాసనలే నీకు గుర్తుకు వస్తూ ఉంటాయి, ఆ పనులే చేస్తూ ఉంటావు. అలానే ఈశ్వరుడికి కూడా అలానే పూర్వమకల్పయాత్, పూర్వం నేనేం చేశాననే వాసనలు ఆయనకు వచ్చినప్పుడు ఈ సృష్టి మళ్ళీ అదే రీతిగా సృష్టి చేశాడు అని గుర్తు చేసుకున్నాడు. పూర్వం నేను సృష్టి ఎలా చేశాను అది తపస్సు చేసి తెలుసుకొని మళ్ళీ ఆయన శివశక్తి బిందువుగా, బిందు త్రికోణ వస్కోణ దస్రాయుగ్మ, ఈ 14 లోకాలు కూడా ఆ భగవంతుడు సృష్టించడం జరిగింది అని చెప్తున్నారు. అదే ద్విజాకార. 2 ఆకారాలు. ఒక ఆకారాన్ని గుర్తు చేసుకుంటే గాని ఇప్పుడు కొత్త ఆకారాన్ని నిర్మించలేడు. కొండలవాడు కొమ్మరివాడు ఏమిటి? ఒక కొండ చేశాడు అంటే పూర్వం ఒక కొండ చేశాడనేగా. వాడికి ఆ ఆకారం వాడి మనసులో ఉంది కాబట్టి అదే ఆకారాన్ని మళ్ళీ పునఃసృష్టి చేశాడని. అంతే కదమ్మా. కుమ్మరివాడు కూడా బ్రహ్మతో సమానమే కదా. కొత్త కొత్త ఆకారాలు ఇస్తూ ఉంటాడు మట్టికి. అలానే ఆ వాసనలు ఏవైతే ఉంటాయో అది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కొత్త కొత్త కుండలన్నీ కూడా టైంని బట్టి, ట్రెండ్ని బట్టి, ఇప్పుడు చూడండి కుండలు ఎలా వస్తున్నాయో, ట్యాపులతో వస్తున్నాయి. ఒకప్పుడు అలా ఉండేవా ఆ ట్యాపులతో? ఇవన్నీ ఏంటంటే కొత్త కొత్త భావాలు, కొత్త సృష్టి. అలా
మరల ఇది అంతరించి మరొకసారి పుడుతుంది మళ్ళీ. అంటే ఇలా పుట్టటం మళ్ళీ అంటే అమ్మవారు సృష్టి స్థితి లయ తిరోధాన వమనాలు చేసి మళ్ళీ ఆవిడ మళ్ళీ సృష్టి చేస్తుంది. మరి ఆవిడ ఇచ్చాలా? నువ్వు చెప్తే చేస్తుందా? ఆవిడ ఇచ్చా జ్ఞాన క్రియలు ఆవిడ చేతిలో ఉన్నాయి. మహాత్రిపుర సుందరి అంటే ఇచ్చా జ్ఞాన క్రియలు. అక్కడి నుంచి మనం తెచ్చుకున్నవి ఈ ఇచ్చా జ్ఞాన క్రియ. నీకు ఇచ్చ కోరిక కలిగింది అంటే ఆ అమ్మవారి దయ ఉంటే నీకు ఇచ్చ కలుగుతుంది. ఆ ఇచ్చకు నువ్వేం చేస్తున్నావు? జ్ఞానాన్ని తోడిస్తున్నావు, అంటే కలుపుతున్నావు. కలిపితే ఏమైంది? అది క్రియ రూపంలో బయటకు వచ్చింది. అంతే కదా. ఉట్టి సంకల్పం చేస్తే అయిపోదుగా, అవునా? జ్ఞానం ఉండాలి, అవునా? అంతే కదా అమ్ములు. సో పండు తినాలి అన్నప్పుడు సంకల్పం. దానికి ఎలా తినాలి? కొద్దిగా పళ్ళు ప్రాబ్లం ఉంది, దీన్ని చిన్న ముక్కలు కత్తితో చేసి తింటే జ్ఞానం కలిసింది. వెంటనే ఆ రెండు వస్తువులు తీసుకొస్తాం, కోస్తాం. ఇది కర్త కర్మ క్రియ. ఇవి కోఆర్డినేషన్ లో ఉంటాయి ఎప్పుడు అమ్మవారికి. అందుకే ఆవిడ సంకల్పం చేస్తే నీలో ఇప్పుడు నేను గుడి కట్టాలి, నేను పలానా చోటుకి వెళ్ళాలి అన్నది ఆ తట్టుట అనేది అమ్మవారు చేస్తుంది. లేదు అంటే అరే నాకు ఈ ఆలోచన నిన్నే తట్టాలి కదా, ఇవాళ ఎందుకు వెళ్ళాను? అది అమ్మ. అందుకే ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు మహాత్రిపుర సుందరి అమ్మవారి చేతుల్లో ఉంటాయి కాబట్టి అమ్మ సర్వ సృష్టి కూడా మనకి ఒక ప్రత్యేకమైన ఇచ్చలు గాని జ్ఞానము గాని క్రియలు గాని ఉండవు. ఇవన్నీ కూడా అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. ఏమమ్మా, అర్థమైందా? పాసము నిన్ను ఎంతవరకు బంధంతో పాసంలో పెట్టాలో అంతవరకు పెడుతుంది. బంధుత్వాలు ఏమిటి, రక్త సంబంధాలు ఏమిటి, ఈ యొక్క బంధం అనే పాసంలో నేను ఎంతకాలం పెట్టాలో అంతకాలం పెడుతుంది. ఆ తల్లి కరుణ ఉంటేనే గాని నువ్వు ఈ పాసాన్ని నువ్వు విడిపించుకోలేవు. అందుకే ఈ సృష్టి అంతా కూడా అమ్మవారి పాసము అంటే ఏంటంటే ఈ బంధముతోనే సృష్టి ఉన్నది. లేదు అంటే మనం బంధం లేకుండా ఎలా బతుకుతాం చెప్పండి? ఏదో దాంతో బంధం పెట్టుకుంటాం. నాది నీది, నువ్వు నేను, అదనమాట. ఈ సృష్టికి పునర్జన్మ ఉన్నదని చెప్పటమే ద్విజాకార. అంటే ఈ నామము ద్వారా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎలా ఇంకో జన్మ ఉందో సర్వ సృష్టికి కూడా అమ్మవారు మహాప్రళయంలో అన్ని కూడా ఏమిటి విచ్ఛిన్నం చేసిన, అన్ని అణువులు విచ్ఛిన్నం చేసి పరాశూన్యంలో కలిపేసిన ఆ తల్లి మళ్ళీ తలుచుకుంటే ఇచ్చ చేస్తే మళ్ళీ ఈ సృష్టికి మరొక జన్మ అనేది మళ్ళీ వస్తుంది. ఇది ద్విజాకార అంటే ఇదనమాట. ఒకసారే వచ్చింది సృష్టి వస్తుంది అని కాదు, ఎన్నిసార్లన్నా సృష్టి చేస్తుంది అని. నీకు ఎన్ని జన్మల్లో నువ్వు వెళుతున్నావు, ఎన్ని యోనుల్లో నువ్వు వెళుతున్నావో ఈ సృష్టి కూడా పునః మళ్ళీ వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది. సూర్యుడు వస్తున్నాడు, పోతున్నాడు. నిన్న అనేది పోయింది, కానీ సూర్యుడు అనేవాడు ఎప్పుడు అదే సూర్యుడు వస్తున్నాడు. ఆయన రాకపోకలు నిర్ణయిస్తాయి కాలాన్ని. అర్థమైందా అమ్మా? ఆయన వస్తున్నాడు, పోతున్నాడు అంటే సృష్టి వస్తుంది, పోతుంది, మళ్ళీ సృష్టి వస్తుంది. రేపు 6 నుంచి మళ్ళీ సూర్యుడు వస్తాడు, సూర్యోదయం అవుతుంది, మళ్ళీ కొత్త రోజు, కొత్త డే, హ్యాపీ మార్నింగ్, గుడ్ మార్నింగ్, ఇవన్నీ ఉంటాయి. ద్విజాకార అంటే అది ఏమో. అక్కడికి ఆ నామము పరిసమాప్తమైంది నాన్న. ద్విజాకార అంటే ఈ చిన్న గుప్త నామము ద్వారా శుద్ధ విద్య ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయై నమో అని కుంకుమార్చన గాని అమ్మవారికి గంధంలో ముంచిన పూలు గాని అమ్మవారికి సమర్పించుకుంటే ఆ తల్లి ఎంతో ప్రసన్నమవుతుంది. ఆమె కుంకుమతో చేస్తే, అర్చన చేస్తే, బిందు తర్పణం అంటే బిందు తర్పణం అంటే కుంకుమతో చేసే పూజ ఏదైతే బిందువు మీద నువ్వు వేస్తావో ఆవిడ అంత సంతోషిస్తుంది. అందుకే గురువు గారు ఎప్పుడైనా ఎంత బిజీగా ఉన్నా కనీసం 9 సార్లు 12 సార్లు కుంకుమ ఆయిం క్లీం సౌ అనుకుంటూ కుంకుమ 12 సార్లు వేసి మీరు వెళ్ళిపోండి దండం పెట్టుకొని. ఏం అవసరం లేదు, పెద్ద పెద్ద పూజలు నైవేద్యాలు చేయటం అవసరం లేదు. ఇఫ్ యు ఆర్ సో బిజీ యూ కెన్ డూ పర్ఫార్మ్ దిస్ లఘు పూజ. వెంకటేశ్వర స్వామికి లఘు దర్శనం మరి మెయిన్ దర్శనాలు ఉన్నాయిగా. అట్లా అంటే అటెండెన్స్ వెయ్యి, అటెండెన్స్ సంతకం పెట్టాలి ఏమ్మా. అది గురుగారు
ఆచార్యులు ఒక కీర్తన రాశారు గురుగారు, తెలిసితే మోక్షము తెలియకుంటే బంధము అని. అవునమ్మా, తెలిస్తే మోక్షము తెలియకపోతే బంధము. కరెక్ట్ నాన్న. అదే కదమ్మా ద్విజాకార అంటే. తెలుసుకున్నావు అనుకో తల్లి, ఏమ్మా తెలియలేదు అంటే మాయలో ఉన్నట్టు. తెలుసుకుంటే ఏమిటి? శుద్ధ. ఇది అదే తనలో తానుగా ఉండటం, బిందు స్థితిలో ఉండటం. ఇప్పుడు అవధూతలు కానీ ఇప్పుడు ఆ మహానుభావులందరూ కూడా, కృష్ణుడు ఉన్నాడు అనుకో, ఆయన ఏమిటి? ఆయన కృష్ణుడు, నేనే కృష్ణుడు, నేను ఈ శరీరంతో ఆయన ఐడెంటిఫై చేసుకోలేదు. ఆయన కారణమే పెట్టుకొని తిరిగాడు. అది నువ్వు చెప్పింది కరెక్ట్ అమ్మా. అంటే బతుకున్నా కూడా ఆయన మోక్షం సంపాదించుకున్నాడని. ఆయనకి ఇప్పుడు బంధం ఉంటేనే కదమ్మా. బంధరహితుడు అంటే ఏమిటి? వాడు మోక్షానికి అర్హుడు, అర్హత సంపాదించుకున్నాడు. నువ్వు బంధం పెట్టుకుంటే మూడో కన్ను కిందే ఉంటావు, మళ్ళీ పుడుతూ ఉంటావు. ఇక్కడ ఇలా పుట్టావు అంటే అది పూర్వజన్మ సుకృతం వల్ల పుట్టావు. ఈ పుణ్యం అయిపోయింది, మళ్ళీ వచ్చే జన్మకి నువ్వేం చేసావు? అవునా? ఉత్తమ జన్మ, మధ్యమ జన్మ, అధమ జన్మ, 3 జన్మలు ఉంటాయి. మళ్ళీ ఉత్తమ కులములో ఉత్తమ కుటుంబముల్లో మళ్ళీ పుట్టడం, పండితుల యొక్క ఫ్యామిలీస్ లో పుట్టడం, మళ్ళీ వారి యొక్క దీన్ని సంపాదించుకొని ఏమ్మా అది ఆఖరి జన్మ చేసుకోవటం. అట్లా మనం ఎదగాలి, మనం మాయలో ఉండకూడదు అని. ద్విజ పంక్తి, అది ద్విజాకార అంటే. మీరు చెప్పింది కరెక్ట్ అమ్మా. వారందరూ కూడా వారి యొక్క కీర్తనల్లో అన్నమాచార్య కానీ వీళ్ళందరూ మహానుభావులమ్మ. ముత్తుస్వామి దీక్షితులు గారు కానీ, అన్నమయ్య కానీ, త్యాగయ్య కానీ, ఎవరైనా మహాన్ వాగ్గేయకారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 5 వాళ్ళ కీర్తనలోనే అంత శ్రీ విద్య వాళ్ళు సానుభూతితో చక్కగా కీర్తనలు చేశారమ్మా మహానుభావులు. అందుకే అమ్మవారికి నాదోపాసన అంటారు కదా. అమ్మవారికి నాదము అంటే ఎంత ఇష్టం, సంగీతం అంటే ఇష్టం. తత్తాళ అని అమ్మవారు అక్కడ ఎక్కడ దేవతలు వీళ్ళందరూ కూడా ఆదిశంకరాచార్యులు వారి యొక్క మాతృక పుష్ప స్థవము అది మీరు వినండి అమ్మా. సో ఇవన్నీ కూడా నాదోపాసన చేశారు కాబట్టి వారికి అంతా కూడా అనుభూతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ చిన్న పదాల్లోనే అంత శ్రీ విద్య వాళ్ళు చూపించారు. మీరు అన్నమాచార్య కీర్తనలు చదువుతున్నప్పుడు కేవలం సంగీత పరంగా, నాలెడ్జ్ పరంగా సంగీతం నేర్చుకుంటున్నారు కానీ అనుభూతిగా మీరు చేసుకుంటే అది ఇంకా ఆనందాన్ని ఇస్తుంది అని. అందుకే సంగీతంలో శిశుర్వేత్త పశుర్వేత్త ఎందుకన్నారంటే నాదముతో, అక్షరాలతో కాదు, నాదముతో అందరం తన్మయత్వం చెందుతాం. అందరం విభిన్నమైన అభిప్రాయాలతో ఒక మంచి గాయకుడు, గానము, ఈ 2 కూడా ఒకటే ఏమ్మా. అలానే అమ్మవారు కూడా, అమ్మవారి నుంచి బిందువు నుంచి నాదం వస్తుంది. అదే ద్విజాకార, 2గా ఉన్నా ఒకటే. సో ఆ నాదము అందరినీ కూడా ఎన్ని అభిప్రాయాలతో విభేదాలతో ఉన్నా కూడా ఆ సంగీతం విన్నప్పుడు అందరూ కూడా తన్మయత్వంలో తీసుకురావటం, నాదానికి అంత శక్తి ఉందని. అందుకే ఆ వాగ్గేయకారులందరూ కూడా నాదము ద్వారా వారు నాదములో కరిగారు, అలానే అందరినీ కరిగించారు. అది వారి గొప్పతనం. మరి ఆనందఘనుల వాళ్ళు ఈ భాష్యంలో వాళ్ళు ఈ జ్ఞానాన్ని మీకు విస్తరింపజేశారు కాబట్టి మీకు జ్ఞానానుభూతి మీకు వచ్చింది. అబ్బా అజ్ఞానం తొలగింది స్వామి అనగలుస్తావు. అదే నాదము విన్నావు అనుకో, శ్రీ విద్య నాదము ద్వారా విన్నావు అనుకో, ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అవునా? పాయసం తాగటం వేరు, స్వీటు ముక్క తినటం వేరు, కానీ 2 పాలతోనే వచ్చాయి. అవునా? దేని రుచి దాంది. సో 2 శ్రీ విద్యనే చెప్తున్నాయి ఏమ్మా. సో అక్కడికి అమ్మవారు నామము అది పరిసమాప్తమైంది.